అక్క రావు అంకుల్తో మాట్లాడేవాక ఏమన్నారు? నువ్వు వస్తానంటే రావుగారు మాత్రం ఏమంటాడబ్బోడా? మీ నాయన కుర్చీలో కూర్చునేదానికి నువ్వే కరెక్టు, వెంటనే ఆఫీస్కి తోడుకొని రమ్మని చెప్పుంటాడు. అంతే కదమ్మీ? లేదు పిన్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం చాలా కష్టం అంటున్నారు. వాళ్ళు ఒప్పుకోకుండా మనం యువరాజ్ని ప్రాజెక్ట్లోకి తీసుకుని రాలేము. కాబట్టి రేపు. అర్థమైందక్క, అర్థమైంది. నువ్వు నన్ను జన్మలో సీఈఓ చెయ్యో, నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కౌశికి ప్రయత్నిస్తానని చెప్పబోతుంటే ఏదేదో మాట్లాడతావేంటి? యువరాజ్, ఇలాంటి సెన్సిటివ్ విషయాలు మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కంపెనీలో మన పట్టు తగ్గిపోతుంది. ఇప్పుడు మాత్రం కంపెనీ అంతా మీ కంట్రోల్లో ఉండటం వల్ల ఏం ఉపయోగం ఉంది వదినా? మీ తమ్ముణ్ణి ఒక్క ప్రాజెక్ట్లోకి జాయిన్ చేయలేకపోతున్నారు. అది చెప్పినంత ఈజీ కాదమ్మా. అయినా కౌశికి కంపెనీలో అందరినీ ఒప్పించడానికి ట్రై చేస్తానంటుంది కదా. మీరు కొంచెం ఓపిక్గా ఉండండి. ఏంది? ఇంతకంటే ఎవరైనా ఓపిగ్గా ఉంటారా? అబ్బోడికి పెళ్ళయి ఇన్నేళ్ళు అయ్యుండాది. అబ్బోడిని మీరింకా ఆఫీస్లోకి రానివ్వకపోతే మీకసలు రానిచ్చే ఉద్దేశమే లేదని నాకు అర్థమైపోయుండాది. అది కాదు పిన్ని, నేను చెప్పేది. నువ్వేం చెప్పొద్దులే అమ్మీ, మాకంతా అర్థమైపోయి ఉండాది. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చెయ్యాల్సింది మేము చేస్తాము. పదరాబ్బోడా, పదమ్మీ. ఏంటి బాబాయ్ ఇది? నేను చెప్పేది వినకుండా పిన్ని వెళ్ళిపోతున్నారు. ఏ రోజు ఆఫీస్ వైపుకు కూడా రాకుండా సడన్ గా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తానంటే ఎవరైనా వాడిని ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? నువ్వు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించద్దమ్మా. వాళ్ళ గురించి తెలిసిందే కదా. గొడవ పెట్టుకోవడం, ఏదో ఒకటి మాట్లాడడం వాళ్ళకి అలవాటే కదా. వదిలే. ఏంటత్తయ్యా, గొడవ పెట్టుకుందామనుకుంటే మీరేంటి? అరే, మమ్మల్ని ఇలా తీసుకొచ్చేశారు. ఇన్ని దినాలు నేను కూడా అరిసి గీ పెట్టైనా కావలసింది దక్కించుకుందామని అనుకునుండా. ఇక అది జరిగేలా లేదు. అందుకని అక్క ప్రాజెక్ట్ని ఎవరి చేతిలోనో పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోకూడదబ్బోడా. అయినా మనం పోయి అడిగితే ఆ అమ్మి ఇట్నే ఏదోటి మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆ అమ్మినే మన దగ్గరకు వచ్చేలాగా చేద్దామని అనుకుంటా ఉండా. ఎలా చేస్తాం? చెప్తా. ముందు నువ్వు పోయి మనందరి బట్టలు బ్యాగులో సర్దుపో. పో అమ్మి, నేను చెప్తా ఉండా కదా, పో. పో. దాత్రి, నాన్న అలా మన మీద కోపంగా ఉండడం నాకు నచ్చడం లేదు. ఇప్పుడు మీ ఇద్దరి మొహాలు చూడాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. నాన్నతో మాట్లాడి చూద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? మావయ్య గారు మన మీద ఇంకా కోపంగానే ఉండుంటారు కేదార్. కోపంలో మావయ్య గారు మళ్ళీ ఏదైనా అంటే నువ్వే బాధపడతావు. కరెక్టే దాత్రి, మనం ఇలా దూరంగా ఉంటే దూరం పెరిగిపోతుందేమోనని భయంగా ఉంది దాత్రి. మనం వెళ్ళి నిజం చెప్తేనేగా నాన్నకు కూడా తెలిసేది. ఇప్పుడు నువ్వు నేను నిషిక ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడిందని చెప్పినా ఇంట్లో ఎవరు నమ్మరు కేదార్. మావయ్య గారైతే అస్సలు నమ్మరు. పైగా నిషిక వాళ్ళ మీద కావాలనే అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటారు. మన మాట నిజమని నమ్మాలంటే మన దగ్గర సాక్ష్యం ఉండాలి. అప్పుడే మావయ్య గారు కానీ వదిన కానీ నమ్ముతారు. కరెక్టే దాత్రి. అయితే మెల్లగా నాన్నకి దగ్గరవుదాం. మళ్ళీ నాన్న మనకి ఒక అవకాశం ఇచ్చే వరకు ఎదురుచూద్దాం. పద. ఈ పిన్ని యువరాజ్ వాళ్ళు ఏంటమ్మా చాలాసేపటి నుంచి కనిపించట్లేదు? యువరాజ్ని ఆఫీస్కి తీసుకెళ్లడం కష్టం అని చెప్పినప్పటి నుంచి ఎక్కడ కనిపించట్లేదు బాబాయ్. రూమ్లో కూర్చొని నిరాహార దీక్ష ప్రకటిస్తున్నావు అంటారేమోనమ్మా.
నేను వెళ్ళి పిన్ని వాళ్ళతో మాట్లాడి తీసుకొస్తాను బాబాయ్. సరేనమ్మా. మావయ్య గారు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళారా? లంచ్ చేశారా నాన్న? ఉహుం. ఇంత లేట్ అవుతుంది ఇంకా తినలేదా? ఏంటి నాన్న, డాక్టర్ చెప్పారు కదా టైంకి ఫుడ్ తిని టాబ్లెట్స్ వేసుకోవాలని. దాత్రి, నేను నాన్నకి తినిపిస్తాను. నువ్వు పప్పులోకి వడియాలు వేయించవా? నాన్నకి చాలా ఇష్టం. సరే కేదార్. ఇంట్లో ఎవరు ఎంత బిజీగా ఉన్నా మీరు టైంకి తినేయండి నాన్న. కొన్ని రోజులు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకుంటే మీకు త్వరగా నయమైపోతుంది. తినండి నాన్న. నాన్న. అమ్మ కౌశికి, కౌశికి! ఏమైంది నాన్న? ఏమైనా కావాలా? వాటర్ ఏమైనా తీసుకురమ్మంటారా మావయ్య గారు? తినే ముందు టాబ్లెట్ వేసుకోలేదా? అయ్యో, ఆగండి, నేను తీసుకొస్తాను. నానా. నా కొడుకు కోడలు ఆనందాన్ని చూడలేక కడుపులో పెరుగుతున్న బిడ్డని కడుపులోనే చంపేసిన హంతకులు మీరు. మీ చేత్తో అన్నం తింటే అది విషంతో సమానం. ప్లీజ్ మావయ్య గారు, అలా మాట్లాడకండి. మేము ఇంట్లో వాళ్ళ మంచి కోరడం తప్ప చెడు చేయాలని మేము కలలో కూడా అనుకోము. కళ్ల ముందే చేసేస్తుంటే ఇంకా కలలో అనుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? మా అందరి ఆనందాన్ని చంపేసి మనసు విరిచేసి నా ఆరోగ్యం గురించి బాధపడుతున్నారా? ఇది కూడా నటనే కదమ్మా, ఇది కూడా నటనే కదమ్మా, ఇది కూడా నటనే కదమ్మా, ఇది కూడా నటనే కదమ్మా, ఇది కూడా నటనే కదమ్మా. నా భార్య, కొడుకు, కోడలు మీ గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా నేను మిమ్మల్ని నమ్మాను. ఆ నమ్మకాన్ని చంపేశారు. లేదు నాన్న, మేం ఏ తప్పు చేయలేదు. అది మీకు నిరూపిస్తాం. మీకు దండం పెడతాను, మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీరు నిరూపించే నిజం, బయటపెట్టే అబద్ధం అవేమీ తెలుసుకునే ఓపిక లేదు నాకు. ఇందాక నా ఆరోగ్యం గురించి బాధపడ్డారు కదా. మీ ఇద్దరూ నా కంటికి కనిపించకుండా ఉంటే నేను త్వరగా కోలుకుంటాను. మీకు కావాల్సింది నేను కోలుకోవడమే అయితే మీరిక్కడి నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి.